పదా డిన్నర్ కి వెళ్దాము. డిన్నర్ ఏంది? నిన్నగాక మొన్ననే బయట తిన్నావు, మళ్ళీ డిన్నర్ అంటావు ఇయ్యాల? కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిందంట లడ్డు, వెళ్దాము. కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయితే నేనేం చేస్తాను దానికి? నాకేదో వంట చేయ బుద్ధి కాకనో, వంట రాకనో, లేదు వంట చేయడానికి బద్ధకం వేసో కాదు వెళ్దాం అనేది. కానీ నీ వాలకం అట్లనే ఉంది. నీకు వంట చేయడానికి బద్ధకం వచ్చి బయట కోదాం అంటావు. నీతో ప్రాబ్లమే ఇది అసలు. పోనీ సరే, నీకు రెస్టారెంట్ లో ఎంతమంది పని చేస్తారు చెప్పు? 25-30 మంది పని చేస్తారు కావచ్చు కదా. ఇప్పుడు నేను ఒకవేళ ఇంట్లో వంట చేసిన అనుకో, వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా బతుకుతాయి? వాళ్ళ ఫ్యామిలీ అది పక్కన పెట్టు. ఒక రెస్టారెంట్ పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? ఫస్ట్ దానిలో టేబుల్స్, చైర్లు, ఇంటీరియర్ అంతా అరేంజ్ చేసి, తర్వాత దానిలో పెయింటింగ్స్ వేసి. ఇప్పుడు నేను ఒకవేళ ఇంట్లో వంట చేసిన అనుకో, వాళ్ళ ఫ్యామిలీలన్నీ ఎట్లా బతుకుతాయి? అది ఓకేనే, మన ఫ్యామిలీ గురించి కూడా అది పక్కన పెట్టేసి, దాంట్లో అంతమంది తినాలి అని అంటే ఎంత కుక్ చేయాలి? అది కుక్ చేయాలి అని అంటే దానికి సామాన్లు కావాలి కదా. దాంట్లో వాడే కూరగాయలు, పప్పులు, ఉప్పులు ఇవన్నీ కొనాలి కదా. ఇప్పుడు నేను ఒకవేళ ఇంట్లో వంట చేసిన అనుకో, వాళ్ళ ఫ్యామిలీలు ఎట్లా బతుకుతాయి? అదంతా పోని. మనం ట్యాక్స్ పే చేస్తున్నాం తెలుసా దేశానికి, ఇండైరెక్ట్ గా రోడ్లు వేయడానికి, బ్రిడ్జిలు కట్టడానికి, అంతే తప్ప నాకేదో వంట చేయబుద్ధి కాక కాదు. అంత బాగానే అయిపోయినవే ఫస్ట్ నుంచి లాస్ట్ లో. దేశం అన్నావు చూడు, ఇది మన దేశం కాదు, మనం ఉన్నది వేరేడు దేశంలో. నువ్వు బాగా బయట తిని ఈ దేశాన్ని డెవలప్ చేయాల్సినంత అవసరం లేదు, ఇది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. నువ్వు లోపలికి వంట చెప్పు. ఇప్పటిదాకా చెప్పిందంతా పోయింది.